హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను. ఇది చూసారా, ఈ మొక్క గుర్తుందా మీకు? మాకు ఏదైనా తాటి చెట్టా మామిడి చెట్టు అట్లనే గుర్తుపెట్టుకుని అని మాత్రం అనొద్దు. బికాస్ ఇది వాటికన్నా గొప్ప మొక్క. ఎందుకు అంటే అది చచ్చిపోతూ చచ్చిపోతూ కూడా ఒక 2 ఫ్రూట్స్ ఇచ్చి చచ్చిపోయిందనమాట. 2 ఫ్రూట్స్ ఇచ్చి చచ్చిపోయింది అది. కానీ అసలు ఇది ఏం మొక్కో, ఆ ఫ్రూట్స్ వచ్చిన ఫ్రూట్స్ ఏందో కూడా మనకు తెలియదు. ఇప్పుడు ఓపెన్ చేసి చూస్తే కానీ మనకు తెలియదు. అది చక్కగా పెరిగింది. ఏం సీడ్ పడిందో అది పడింది, పెరిగింది. మంచిగా హెల్తీగా పెరుగుతుంది కదా అని నేను తాడు కట్టాను. తాడు కట్టినప్పటి నుంచి అది చచ్చిపోవడం మొదలైంది. ఏమో మరి ఎందుకు ఏమైందో దానికి. పక్కన పెట్టిన పైనాపిల్ మొక్క అయితే ఇంతవరకు రాలేదు, కానీ అది మాత్రం వచ్చింది, చచ్చింది, రెండు అయినాయి. సో ఇప్పుడు మనం ఆ ఫ్రూట్ ఓపెన్ చేస్తే దాని లోపల ఏమున్నాయి చూసారా? పెసలు ఉన్నాయన్నమాట. ఒక పాడ్లో ఫైవ్ సీడ్స్ ఉన్నాయి. సో 4 అయితే చాలా హెల్దీ సీడ్స్ ఉన్నాయి. ఒకటి మాత్రం జస్ట్ ఏదో చిన్నగా అలా అన్నట్టుగా వచ్చింది. సో ఇంకొక పాట్లో వచ్చిన సీడ్స్ కూడా అది ముందే చచ్చిపోయినట్టుంది. సో దాన్ని వదిలేసేయండి. చూడండి, చక్కగా మంచిగా 5 సీడ్స్ వచ్చినాయి. వాటిలలో ఒకటి కొంచెం చిన్నగా ఉంది, వదిలేస్తే మిగతా 4 చాలా హెల్దీగా ఉన్నాయన్నమాట. కానీ వీటిని చూస్తుంటే నాకు ఒక మంచి మాట గుర్తొచ్చింది. మన పెద్దవాళ్ళు చెప్తారు కదా, పెద్దవాళ్ళు వాళ్ళు చెప్పిన ఒక మంచి మాట గుర్తొచ్చింది. ఏమంటే, సో ఇది మొక్క ఒకటే, బట్ దాని నుంచి మనకి 4 హెల్దీ సీడ్స్ వచ్చినాయి. 4 కదా అని మనం వాటిని ఇవాళ ఏ పప్పులోనో దేనిలోనో వేసి వండేస్తే ఈ మొక్క చరిత్ర ఇక్కడితోనే స్టాప్ అయిపోతుంది. కానీ అలా కాకుండా ఈ 4టిని తీసుకెళ్ళి మనం ఏదైనా సాయిల్లో వేసాము అంటే, ఎటువంటి గాలివాన ఏమి రాకుండా మంచిగా పెరిగితే ఏమో వీటి ఫ్రూట్స్ మళ్ళీ మొక్కలై వాటి కౌంట్ పెరగొచ్చు, పెద్ద బస్తాడు పెసలు అవ్వచ్చు కదా. ఏమక్క చాలా ఫ్యూచర్ ఆలోచిస్తున్నావు అని మాత్రం అనొద్దు. బికాజ్ నేను ట్రూత్ చెప్తున్నా, రియాలిటీ చెప్తున్నా. అలానే మన లైఫ్లో కూడా ఎప్పుడైనా మనకు చాలా డిప్రెస్డ్గా, చాలా లోగా అనిపించినప్పుడు ఏం చేయాలి? ఇది మన టైం కాదు, మన టైం వస్తుంది అని మనం మనకి సరిపడా కష్టాన్ని ఎంత హార్డ్ వర్క్ చేయాలో అంత హార్డ్ వర్క్ చేసి మన టైం కోసం మనం వెయిట్ చేస్తే మేబీ అకార్డింగ్ టు ద హెల్త్ కానీ వెల్త్ కానీ ది బెస్ట్ పొజిషన్లో ఉండొచ్చేమో మనం. హూ నోస్. సో హార్డ్ వర్క్ చేయాలి.